కాంప్లెక్స్ శ్రీ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇది. డాక్టర్ గారు, సార్, వాళ్ళ ఫ్యామిలీ అందరూ మన తాడేపల్లిగూడెంలో సిటీ కన్నా బెటర్ మల్టీప్లెక్స్, సిటీ కన్నా బెటర్ థియేటర్స్ ఉండాలనే లెవెల్లో కట్టారు. నిజంగా నేను ఇప్పుడే క్రౌడ్ని కలిసి వస్తున్నాను. వాళ్ళు కూర్చున్న సీట్లు చూస్తుంటే మా యాక్టరీలలో ఉండే సీట్లు కన్నా బెటర్ ఉన్నాయి కదా ఇక్కడ అనే ఫీలింగ్ వచ్చింది. సో చాలా బాగున్నాయి థియేటర్స్. అండ్ నాకు హ్యాపీ ఏంటంటే డెకాయిట్ ఇక్కడ వాళ్ళు స్క్రీన్ చేస్తున్నారు. కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ వచ్చింది. ఫస్ట్ లవ్ స్టోరీ చేశాను. ఫస్ట్ టైం మా ఇంట్లో లేడీస్ కోసం నేను చేసిన సినిమా ఇది. అండ్ చాలా చాలా ఆనందంగా ఉంది. సెలబ్రేషన్కి వచ్చాను. యూజువల్గా థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ ప్రమోషన్లు అంటారు. నాకు ప్రమోషన్ ఏం లేదండి, హ్యాపీగా ఉన్నాను. జస్ట్ సరదాగా మాది నర్సాపురం, క్యాజువల్గా ఇక్కడికి వచ్చి మన గోదావరి దగ్గర సరదాగా అందరితో కొంత టైం గడిపేసి కొంచెం తినేసి సెలబ్రేట్ చేసుకుంటే వెళ్ళిపోదాం అనుకున్నా. దట్స్ వై ఐమ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ డెకాయిట్ అ బిగ్ సక్సెస్ అండ్ ఫర్ సచ్ ఎ లవ్లీ థియేటర్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. మీరు సారీ, ప్రస్తుతానికి డెకాయిట్ సెలబ్రేషన్స్లో ఉన్నామండి. నాకు తెలిసి ఇంకొక కపుల్ ఆఫ్ వీక్స్ తర్వాత స్లోగా గూఢచారి 2లోకి షిఫ్ట్ అవుతాం. ఆ తర్వాత 2 లవ్ స్టోరీస్ చేస్తాం. వినయ్ అని మేజర్ సినిమాకి ఎడిటర్ అండి. తన డెబ్యూ 6 కంట్రీస్లో షూట్ చేశాము గూఢచారి 2. అంటే అందులో 3 కంట్రీస్లో షూట్ చేసి ఇంకో 3 కంట్రీలో చేయాలి. థ్యాంక్ యూ. అవునండి. అంటే ఏ సినిమా అయినా సరే నేను రాసే డైరెక్టర్తో పాటు రాస్తాను. సో ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అండి, డెకాయిటీ డైరెక్టర్. తనతో పాటు రాస్తాను. నెక్స్ట్ వినయ్తో పాటు రాస్తాను. అవును, మన క్షణంకి గూఢచారి 1కి డిఓపి ఉన్నాడు కదా, తనే ఈ సినిమా డైరెక్టర్. అంతేనా? సూపరా? ఎనీ క్వశ్చన్స్? ఎనీథింగ్? ఓకే.